ఒకప్పుడు ఒక కర్ర తీసేవాడు, వుడ్కట్టర్, అడవిలో చెట్లు నరుకుతూ జీవనోపాధి పొందేవాడు. ఒకరోజు ఒక చెట్టుని నరుకుతూ అతని కత్తి పొరపాటున నదిలో పడిపోయింది. అది చూసి అతనికి చాలా బాధ కలిగింది, ఎందుకంటే ఆ కత్తి లేకపోతే తన పని చేయలేడు. అతను నది ఒడ్డున కూర్చుని దున్హకిస్తూ ఉండగా నీటి దేవత గంగమ్మ ప్రత్యక్షమైంది. ఎందుకింత బాధగా ఉన్నావు? అని ఆమె అడిగింది. కర్రతీసేవాడు చెప్పాడు, నాకు నా కత్తి నది నీటిలో పడిపోయింది. అది లేకుండా నా కుటుంబాన్ని పోషించలేను. దేవత నీటిలోకి మునిగె బంగారు కత్తిని తీసుకొచ్చి అడిగింది, ఇది నీదినా? కర్రతీసేవాడు అబద్ధం చెప్పకుండా, లేదు, అది నా కత్తి కాదు అని జవాబిచ్చాడు. ఆమె మరలా నీటిలోకి వెళ్ళి వెండికత్తిని తీసుకొచ్చి చూపిస్తూ, ఇది నీదినా? అని అడిగింది. తన నిజాయితీకి కట్టుబడి కర్రతీసేవాడు మళ్ళీ అంగీకరించలేదు. లేదు, అది కూడా నా కత్తి కాదు అన్నాడు. చివరికి దేవత సాధారణ ఇనుపకత్తిని తీసుకొని వచ్చి అడిగింది, ఇది నీదా? ఈసారి కర్రతీసేవాడు ఆనందంగా అంగీకరించాడు, అవును, ఇది నా కత్తి. ఆయన నిజాయితీ చూసి దేవత మెచ్చుకొని, నీ నిజాయితీకి ప్రతిఫలంగా ఈ బంగారం, వెండికత్తులు నీవే. వీటిని తీసుకో అంటూ అతనికి అందజేసింది. నిజాయితీ ఎల్లప్పుడూ నిందితుడిని విజయవంతం చేస్తుంది.